మొత్తానికి కవిత విచారణ రెండో రోజు పూర్తయిపోయింది. ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆమెని పలు విధాలుగా ఈ సౌత్ గ్రూపు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలను అడిగి తెలుసుకుంటా ఉంది. అయితే కవిత నేరం చేసినట్టుగా దాదాపుగా నిర్ధారణ అయిందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటన కూడా రిలీజ్ చేస్తూ ఉంది. 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేసింది అనేటువంటి నేపథ్యంలో ఆమె పైన ఆమెకు ఉచ్చు బిగిస్తూ ఉంది. ఇక ఆ కవిత భర్త అనిల్ను సోమవారం రోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే నాకు పని ఉంది, వారం రోజుల దాకా నేను రాలేనని చెప్పిండట. ఇక ఢిల్లీలో పత్తలేడు, మళ్ళా ఇలా ఎంబడే పోయిండు, పని ఉందని చెప్పేసి వచ్చినట్టు. ఇక ఆ తర్వాత కవిత అన్న, కవిత వాళ్ళ బావ ఇద్దరు బిల్లా రంగాలు ఇద్దరు ఆనే ఉన్నారు. బిల్లా రంగాలు కవితను కడిగిన ముత్యం లెక్క ఎట్లా తయారు చేయాలి, అంటిన బురదంతా ఎట్లా చెరిపేయాలి, పాలు పోయన్నా తేనె పోసి కడగన్నా అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారట. చాలా ఖుషిలో ఉన్నారు. వాస్తవానికి అదంతా వాళ్ళు పోయి ఆమెను బయటకు తీసుకొచ్చుడు కాదు, ఎక్కువ రోజులు లోపల ఎట్లుండొచ్చు అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక ఇదో వైపు ఉంటే ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఫామ్ హౌస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయినింగ్ జరిగింది నిన్న. బీఆర్ఎస్ పార్టీలో ఆయన షామిల్ అయిపోయిండు. ఆయనతో పాటు మరికొంతమంది ఆయన ఫాలోవర్స్ నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ గారు హయాంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది, ఆయన నాయకత్వంలో పనిచేయడం అని చెప్పడం జరిగింది. స్వర్ణయుగం ఉండే కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇక ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య వార్ నడుస్తూనే ఉంది. మొన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏది రాజుగారి ఆత్మ మొత్తం ఈవీఎంలో ఉందని దానిపైన బీజేపీ మండిపడతా ఉంది. ఇక ఇవాళ సిడబ్ల్యూసీ భేటీ కాబోతా ఉంది ఢిల్లీలో. సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను చర్చించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సాయంత్రం తెలంగాణ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రిమైనింగ్ ఎంపీ సీట్ల అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇక ఎవరెవరిని ఎంపిక చేయబోతా ఉన్నారు, ఏ యాంగిల్స్లో సామాజిక సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి అనేది సాయంత్రం మనకు తెలిసే అవకాశం ఉంది. లేదంటే రేపు కూడా లిస్టు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది.